హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 99 టీవీ కెరియర్ పాయింట్. విదేశాల్లో ఎంబీబీఎస్ చేయాలనుకుంటున్నారా? ఇతర దేశాలతో పోల్చితే ఫిలిప్పీన్స్నే డాక్టర్ కోర్స్కి ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఫిలిప్పీన్స్లో గత దాదాపు 150 సంవత్సరాల చరిత్ర గల సెయింట్ పాల్ యూనివర్సిటీ ప్రత్యేకతలేంటి? వీటి గురించి తెలియజేయడానికి మన స్టూడియోలో సెయింట్ పాల్ యూనివర్సిటీ ఇండియన్ అడ్మిషన్స్ పార్ట్నర్, పాజిటివ్ వైబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ పార్ట్నర్ మంజుల గారు, అదేవిధంగా గర్ల్స్ ఇన్ఛార్జ్ సరిత గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి మంజుల గారు, సరిత గారు నమస్తే. వెల్కమ్ టు 99 టీవీ స్టూడియో. సో ముందుగా మీ ఇద్దరికి దసరా శుభాకాంక్షలు. సేమ్ టు యూ అండ్ టీవీ 99 తెలుగు ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో జనరల్గా చాలామందికి ఎంబీబీఎస్ చేయాలనే కోరిక ఉంటుంది, డాక్టర్ అయిపోవాలని. ఎందుకంటే కుల మతాలకు అతీతంగా అందరూ కూడా అప్రిషియేట్ చేసేది, నమస్కరించేది డాక్టర్కి. అలాంటి కోర్స్ చేయడానికి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు చాలామంది, ఫినాన్షియల్గా కానీ ఇతరితర, అంటే సరైన నాలెడ్జ్ ఉండదు. దాని గురించి మంజుల గారు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటి అంటే ఎంబీబీఎస్కి వచ్చేసరికి స్టూడెంట్స్ అందరూ బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ఫేస్ చేస్తున్నారు. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్టూడెంట్స్ అందరూ ఇంటర్మీడియట్ అయిపోగానే నువ్వు ఏం చదవాలి, ఏం చేయాలి, ఎలా చదివితే మేము ఎంబీబీఎస్ కోర్స్ అనేది మేము ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వగలము, మాకు ఫ్రీ సీట్ వస్తుంది, ఇలా అనేక క్వశ్చన్స్తో సతమతం అవుతుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్లే కొంతమంది స్టూడెంట్స్ కూడా సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి న్యూస్ మనం చాలానే విన్నాం. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యే విధంగా మా సంస్థ నుంచి మేము ఎంబీబీఎస్ ప్రోగ్రామ్కి పంపిస్తున్నామండి. సో జనరల్గా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చూసుకుంటే కూడా చాలామంది హార్డ్ వర్కింగ్ స్టూడెంట్స్ ఉంటారు, కానీ వాళ్ళకి మేజర్ ప్రాబ్లం ఫినాన్షియల్ ప్రాబ్లం. అంటే అంత ల్యాక్స్ ఆఫ్ మనీ పే చేయలేరు. అదిగాక ఫేక్ యూనివర్సిటీస్ చాలా ఉంటాయి, తక్కువలో అయిపోతుంది అన్నట్టు కూడా పేరెంట్స్కి కూడా నాలెడ్జ్ ఉండదు, ఎక్కడ పడితే అక్కడ జాయిన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మీరు ఏం సజెషన్ ఇస్తారు? ఒకప్పుడు ఉండేది ఎంబీబీఎస్ ఏంటి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకి అందరినీ ద్రాక్ష పండు ఇటువంటిది అని సామెతలు చెప్పేవాళ్ళు. బట్ ఇప్పుడు వచ్చేసరికి అలాంటిది ఏం లేదు. ఎటువంటి పండైనా ఎంత దూరంలో ఉన్నా కానివ్వండి, ఇప్పుడున్న టెక్నాలజీకి అది దాన్ని మనం అందుకోగలం. ఎంబీబీఎస్ కూడా ఏంటి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా వాళ్ళు అందుకునే రీతిలోనే తక్కువ ఫీజెస్తోనే మేము ఫిలిప్పైన్స్లో సెయింట్ పాల్ యూనివర్సిటీలో మేము ప్రొవైడ్ అనేది చేస్తున్నాం. ఇక్కడ అతి తక్కువ ఫీజెస్తోనే స్టూడెంట్ ఎంబీబీఎస్ చేసుకొని బయటికి రాగలరు. సో అంటే స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒక పేరెంట్కి ఎక్కడైనా బయట యూనివర్సిటీస్ని సెలెక్ట్ చేసేప్పుడు, పంపించేప్పుడు కూడా వాళ్ళకు కూడా సో మెనీ డౌట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ మీ యూనివర్సిటీకి సంబంధించి మీ సంస్థ ఎలాంటి ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది? బట్ మెయిన్ ఒకటి ఏంటంటే పేరెంట్స్ జాయిన్ చేయించేటప్పుడు మన ఇండియాలో ఒక సిస్టమ్ ఉంది ఏంటంటే టూ మచ్ ఇన్ఫర్మేషన్ సిండ్రోమ్ అనేది. అంటే మన ఇంట్లో పనిచేసే పని మనిషి దగ్గర నుంచి అందరూ ప్రతి ఒక్కరు సలహాలు ఇవ్వడమే. అంటే ఆ యూనివర్సిటీ బాగుంటుంది, ఈ కాలేజ్ బాగుంటుంది, అక్కడే జాయిన్ చేయించండి, ఇక్కడ జాయిన్ చేయించండి అని ప్రతి ఒక్కరు ఫ్రీ అడ్వైస్ ఇస్తారు. మెయిన్గా మనం ఏంటంటే ఎక్స్పర్ట్ గైడెన్స్ వినాలి. అంటే ఎక్కడైతే చదివితే మన స్టూడెంట్కి కెరియర్ మంచిగా ఉంటుంది అనేది మెయిన్గా చూసుకోవాలి. సో దాన్ని బట్టి ఏంటి అంటే స్టూడెంట్కి మనము మంచి ఆపర్చునిటీ, అంటే గుడ్ ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళం ఉంటాము. ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు అనేక కన్సల్టెన్సీలు చెప్తారు మేము జాయిన్ చేస్తున్నాము అంటే స్టూడెంట్ జాయిన్ చేయించిన వెంటనే స్క్రీనింగ్ టెస్ట్లో క్వాలిఫై అవుతుంటారు, ఇటువంటివన్నీ చెప్తుంటారు. బట్ అవన్నీ కాదు. మా యూనివర్సిటీలో మేము జాయిన్ చేయించిన తర్వాత అంటే అడ్మిషన్ తీసుకున్న డే నుంచి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డే వరకు హోల్ రెస్పాన్సిబిలిటీ మొత్తం మాదే ఉంటుంది. అండ్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అనేది కాకుండా ఎక్స్పర్ట్ గైడెన్స్ నుంచి, లేదంటే మనకి ఇవాళ రేపట్లో గూగుల్ చేస్తే ఏదైనా తెలుస్తుంది కదా, సో దాని నుంచి మనం తెలుసుకోవడం వల్ల ఒక స్టూడెంట్కి మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన వాళ్ళు అవుతాం. సో సరిత గారు, జనరల్గా అంటే గర్ల్స్ కూడా ఈరోజు కాంపిటీషన్ ఎక్కువైపోయింది, వాళ్ళు కూడా డాక్టర్స్ అవ్వాలనుకుంటున్నారు. అండ్ ఎట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా సపోర్ట్ ఉంటుంది, కానీ వాళ్ళకి ఎవరిని కలవాలి, ఎలాంటి యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి, సో ఆ ప్లేస్మెంట్స్ అవి ఎలా ఉంటాయి అనేది తెలియదు. యాజ్ ఎ గర్ల్స్ ఇన్ఛార్జ్గా మీరేం చెప్తారు? అంటే గర్ల్స్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది పాజిటివ్ వైబ్స్? ఇక్కడ జాగ్రత్తల పాటు వస్తే మాత్రం వీఆర్ దేర్ ఫర్ 24/7. అది మేము అష్యూరెన్స్ ఇస్తాం స్టూడెంట్స్కి. అదే రీతిగా పేరెంట్స్కి కూడా మేము ఎలాంటి కెరియర్ కౌన్సిలింగ్ ఇస్తాము అంటే మా ఎక్స్పర్ట్స్ ఉన్నారండి, ఓ టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ వేర్ దే విల్ గివ్ ద గైడెన్స్ ఫర్ ద స్టూడెంట్స్. అంటే ఫ్రమ్ ద డే 1 నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు ఎలా ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏంటి మావేమేమి గైడెన్స్ ఉన్నాయో అవి మేము క్లియర్ కట్గా పేరెంట్స్కి చెప్తాం. యాజ్ వెల్ స్టూడెంట్స్ కూడా ఏంటి అంటే వాళ్ళు ఈ కెరియర్ తీసుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీబీఎస్ అట్ అబ్రాడ్ తీసుకుంటే వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి ఇన్ ఫ్యూచర్. అండ్ మోర్ ఓవర్ మా యొక్క యూనివర్సిటీలో తీసుకుంటే, సెయింట్ పాల్స్ యూనివర్సిటీలో తీసుకుంటే ఏ రకంగా వాళ్ళు ముందు వెళ్ళిన తర్వాత ఇన్ ఫ్యూచర్ ఆ డిగ్రీ వల్ల వాళ్ళు ఏమి సాధించగలుగుతారు. ఆఫ్టర్ దాట్ ఏంటంటే ప్లేస్మెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటుంది.
స్టూడెంట్స్కి. సో ప్లేస్మెంట్స్ ఎంత మటుకు మనం గ్యారంటీ ఇస్తున్నాము, ఓకే, వాళ్ళు అక్కడ ప్లేస్ అయితే ఈ డిగ్రీ వల్ల వాళ్ళు ఏం ఫెచ్ చేశారు అన్నది కూడా మేము ఇన్ ఫ్యూచర్ ఏంటి అన్నది కూడా మేము ముందుగానే వాళ్ళకి గైడ్ చేస్తాం. ఇంకా వస్తే ప్రొటెక్షన్ పార్ట్ మెయిన్లీ అంటే అమ్మాయిల విషయంలో అంటే చాలా మటుకు అయితే మన ఇండియాలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బికాజ్ ఇండియాలోనే మనకి సేఫ్టీ లేదు, ఇంకా అబ్రాడ్కి వెళ్తే ఏంటి సేఫ్టీ, పంపిస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయో, ఇంకా ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ ఫస్ట్ పేరెంట్స్లో గర్ల్ పేరెంట్స్లో చాలా మటుకు ఉంటుంది. సో అది మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి విజువల్గా మేము చూపిస్తాం అక్కడ ఎలా ఉంటుంది ప్రొటెక్షన్. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఉన్న సెక్యూరిటీ అంటే అది ఇట్స్ రూల్ లైక్ అక్కడ ఉన్న నన్స్ కానీ 24/7 నన్స్ అండ్ సిస్టర్స్ విల్ బి దేర్. వాళ్ళు మాతో పాటు కూడా అక్కడ కోఆర్డినేట్ చేస్తారు. స్టూడెంట్స్కి ఎటువంటి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కౌన్సిలింగ్కి వీ విల్ బీ హెల్పింగ్ దెమ్. సో వాళ్ళకి అకామిడేషన్ పార్ట్ కానీ వాళ్ళకి ఎవ్రీథింగ్ ఎండ్ టు ఎండ్ వీల్ గివ్ ద సెక్యూరిటీ. సో దిస్ రైట్. మంజుల గారు, చాలామంది నీట్ ఎగ్జామ్ రాస్తారు కానీ చాలామంది క్వాలిఫై అవ్వరు. సో వాట్ నెక్స్ట్? అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? ఎవ్రీ ఇయర్ మన ఇండియాకి వచ్చేసరికి ఏంటి అంటే 15 lakh స్టూడెంట్స్ వరకు నీట్ ఎగ్జామ్ అనేది రాస్తున్నారు. అందులో క్వాలిఫై అయ్యేది సగం మంది అవుతున్నారు. ఇండియాలో మనం చూసుకుంటే మెయిన్గా 75,000 మాత్రమే ఉన్నాయి సీట్స్. సో రిమైనింగ్ వాళ్ళ పరిస్థితి ఏంటి? అందులో టాలెంటెడ్ పీపుల్స్ ఉండరా అంటే టాలెంటెడ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. బట్ అటువంటి వాళ్ళ కోసం ఏంటి అంటే మేము అతి తక్కువ ఫీజులోనే మా సెయింట్ పాల్ యూనివర్సిటీలో అనేది ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చదవగలిగేలా అంటే స్కాలర్షిప్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ లోన్స్ కానివ్వండి, అవన్నీ కూడా ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం. ఇంకోటి ఇప్పుడు అంటే మాకు ఫ్రీ అడ్మిషన్ రాలేదు లేదా మేము ఏంటి ఏం చేయాలి అని అనుకుంటుంటారు కదా, అటువంటి వాళ్ళు ఏంటి కొంతమంది లాంగ్ టర్మ్ చూస్ చేసుకుంటుంటారు. బట్ లాంగ్ టర్మ్ వల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు. ఎవ్రీ ఇయర్ లాంగ్ టర్మ్ జాయిన్ అవ్వడము, అదే మార్క్స్ రావడము, కాంపిటీషన్ అనేది ఇయర్ ఇంకా హై అవుతుంది కానీ తగ్గడం అనేది ఉండదు. సో లాంగ్ టర్మే సొల్యూషన్ కాదు. అటువంటి వాళ్ళకి ఏంటి అంటే ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి అంటే మా సంస్థ నుంచి ఫ్రీ గైడ్లైన్స్ ఇస్తాము. అంటే మీరు లాంగ్ టర్మ్ తీసుకుంటే ఎలా యూజ్ ఉంటుంది లేదా ఎంబీబీఎస్లో జాయిన్ అయితే ఎలా ఉంటుంది అనేది ఫ్రీ గైడ్లైన్స్ ఇస్తాము. దానివల్ల స్టూడెంట్ పేరెంట్ ఇద్దరూ క్లారిటీకి రావచ్చు, మేము లాంగ్ టర్మ్ తీసుకోవచ్చా ఎంబీబీఎస్ తీసుకోవచ్చా అనేది. బట్ లాంగ్ టర్మ్ వల్ల అయితే ఎటువంటి యూజ్ ఉండదు. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మేము చాలామందిని స్టూడెంట్స్ని చూస్తుంటాము, వాళ్ళు లాంగ్ టర్మ్ జాయిన్ అయ్యి మళ్ళీ తర్వాత ఎంబీబీఎస్ సీట్ రాలేదని చెప్పేసి మళ్ళీ మా దగ్గరికి వచ్చి జాయిన్ అవ్వడము, ఇటువంటి కేసెస్ చాలా చూస్తుంటాం మేము ఇయర్లీ. సో అటువంటి వాళ్ళకు మేము మెయిన్గా చెప్పేది ఏంటంటే లాంగ్ టర్మే సొల్యూషన్ కాదు అండ్ ఇయర్ కూడా వేస్ట్ అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఏంటి అంటే ఇయర్ వేస్ట్ అవ్వడంతో పాటు లాంగ్ టర్మ్లో జాయిన్ చేపిస్తే మళ్ళీ సమ్ అమౌంట్ కూడా వాళ్ళు ఎక్స్పెండ్ చేయాల్సింది వస్తుంది. సో అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. ఇలా అయితే లాంగ్ టర్మ్ 1 ఇయర్ కూడా వేస్ట్ అవ్వదు. అతి తక్కువ ఫీజెస్తోనే ఎంబీబీఎస్ కూడా పూర్తి చేసుకోగలరు. అంటే చాలామంది కూడా వన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వకపోతే అంటే ర్యాంక్ రాకపోతే సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇలాంటి సిచ్యువేషన్స్లో పేరెంట్కి కానీ ఆర్ స్టూడెంట్స్కి కానీ మీరు ఇచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది? అంటే దాని గురించి వివరంగా ఏం చెప్తారు, ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్తారు? అండ్ వన్స్ ఒకసారి నీట్ క్వాలిఫై అయిన తర్వాత ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అంటే ఈ స్టైఫండ్స్ ఏవైతే ఉంటాయో వీటి గురించి అంతా కూడా మీరు డీటెయిల్గా ఎలా చెప్తారు, బ్రీఫ్గా చెప్పగలరు? ఓకే, ఏదైతే మీరు ఇందాక అన్నారో సూసైడ్స్, ఇప్పుడు మనీ అంటే ఏముందండి, ఒక సంవత్సరం కష్టపడతారు లేదా అబ్బాయి 5.5 years, అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి 5.5 years కోర్సులో ఉన్నంత వరకు కష్టపడతారు. తర్వాత అబ్బాయి ఎర్న్ చేసుకోగలరు, ఎవరైతే స్టూడెంట్ ఉన్నారో ఎర్న్ చేసుకోగలరు. అదే ఒక అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి ప్రాణం పోయిన తర్వాత తిరిగి రాదు కదండి. సో సూసైడ్ మెయిన్ ప్రాబ్లం కాదు. ఒకవేళ పేరెంట్ కూడా మా స్తోమత లేదు మేము జాయిన్ చేయించలేము అని స్టూడెంట్ని డిసప్పాయింట్ చేసే కన్నా వాళ్ళు ఏంటి ఇటువంటి స్కాలర్షిప్స్ కానివ్వండి లేదంటే ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఈ రోజు రేపట్లో అందరికీ అవైలబుల్లో ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని అయినా సరే స్టూడెంట్ని జాయిన్ చేయించవచ్చు. ఎందుకంటే స్టూడెంట్ మెయిన్గా ఏంటంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి బైపీసీ చేసే ప్రతి ఒక్క స్టూడెంట్కి ఎంబీబీఎస్ అనేది ఒక కళగా ఉంటుంది. అటువంటి కళల్ని పేరెంట్స్ మధ్యలోనే తుంచివేయకండి. ఆ స్టూడెంట్ కోరిక ఏదైతే ఉందో ఎంబీబీఎస్ చేయాలి అని, ఆ ఎంబీబీఎస్ చేయాలనే కోరికను మా ద్వారా మేము ఫుల్ఫిల్ చేయగలము. ఎందుకంటే మేము ఇందాక చెప్పాం కదా, స్కాలర్షిప్ కానివ్వండి స్టైఫండ్ కానివ్వండి ఎవ్రీథింగ్ మీరు అడ్మిషన్ తీసుకున్న డే నుంచి ఎవ్రీథింగ్ మేమే చూసుకుంటాం. సో దాని గురించి కూడా స్టూడెంట్ కానివ్వండి పేరెంట్ కానివ్వండి ఎటువంటి సఫర్ అవ్వడానికి ఫేస్ చేయడానికి ప్రాబ్లం లేదు. సరిత గారు, అంటే జనరల్గా మనం స్టూడెంట్స్ వైజ్ చూసుకుంటే బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ యాజ్ ఎ గర్ల్స్ ఇన్ఛార్జ్గా వాళ్ళకి ఇంకా సో మెనీ ప్రాబ్లమ్, బయటికి చెప్పుకోలేరు. ఒకప్పుడు డాక్టర్ కోర్స్ చేయాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ఇప్పుడు చాలా సింపుల్గా అయిపోతుంది, టాలెంట్ ఉంటే అండ్ చదివేయగలిగే శక్తి ఉంటే సరిపోతుంది. కానీ కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు పర్సనల్లీ కానీ ఇంట్లో సిచ్యువేషన్స్ కానీ. వన్స్ ఒకసారి
ఎక్స్పెన్సివ్గా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ర్యాంక్ రాకపోతే వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడతారు. అలాంటి వారికి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? సి వన్ థింగ్, డోంట్ బి డిసప్పాయింటెడ్. ర్యాంక్ తక్కువ వచ్చిందని, లేకపోతే నేను సాధించలేకపోయాను, లేకపోతే జస్ట్ పాస్ అయ్యి దీని లోపల నాకు దొరకట్లేదు సీటు, అలాంటిది ఇది వాళ్ళు డిసప్పాయింట్ కానవసరం లేదు. మా దగ్గర ఏంటంటే నీట్ క్వాలిఫై అయిన వాళ్ళని మేము తీసుకుంటున్నాము. సో మంచి పర్సంటేజ్ వచ్చి ఇంటర్లో మంచిగా సాధించి కూడా మేము నీట్లో తెచ్చుకోలేకపోతున్నాము, లేకపోతే ఎంసెట్ మెడిసిన్లో మేము తెచ్చుకోలేకపోతున్నాము అని అలాంటి మాత్రము డిసప్పాయింట్ కావద్దు. మా దగ్గరికి వస్తే మేము డెఫినెట్లీ ఈ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ మేము చేస్తాం. ఇంకొకటి, మీరు యాజ్ యూ సెడ్ లైక్ స్టూడెంట్స్, గర్ల్స్ స్టూడెంట్, అక్కడ మేము ఏంటంటే ప్రత్యేకంగా వాళ్ళ కోసమని మేము కౌన్సిలర్స్గా మేము అక్కడ ఉంటాం. సో వాళ్ళు ఏది పర్సనలీ దే వాంట్ టు షేర్ విత్ అస్ అన్నది వాళ్ళు డెఫినెట్లీ మాతో వచ్చి మాట్లాడొచ్చు, ఆ యొక్క కౌన్సిలింగ్ కూడా పొందొచ్చు. అలానే మా యొక్క ఎవరైతే అక్కడ నాన్స్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో దే విల్ బీ టేకింగ్ కేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్. పర్సనల్ ఇష్యూస్ ఉండనియండి, మేబీ ఏదైనా ఫుడ్ ప్రాబ్లం ఉండనియండి, ఏది ఉన్నా కానీ దే క్యాన్ కమ్ టు అస్, దే క్యాన్ డిస్కస్ విత్ అస్. 24/7 మా యొక్క సర్వీసెస్ అవైలబుల్ ఉంటుంది. మంజుల గారు, నవేడేస్ చూస్తే చాలా యూనివర్సిటీస్, ఇన్స్టిట్యూషన్స్ పుట్టుకొచ్చేస్తున్నాయి. అంటే దాదాపు 10 lakhs 15 lakhsలోనే డాక్టర్ కోర్స్ కంప్లీట్ చేయొచ్చు, ఎంబీబీఎస్ అయిపోతుంది అని కూడా చెప్తున్నారు. అలాంటి విషయానికి వస్తే అంటే ఫేక్ ఆర్ అన్ఫేక్ అనేది మనం ఐడెంటిఫై చేయడం ఎలాగా, దాని గురించి ఏం చెప్తారు? ఫేక్ అండ్ అన్ఫేక్ యూనివర్సిటీస్ గురించి అంటే మీరు ఐడెంటిఫై చేయడం ఎలా అని అడిగారు కదా. ఇప్పుడు అంటే ప్రజెంట్ సిచ్యువేషన్లో చిన్న బాబు దగ్గర నుంచి ఎవరైతే ఏజ్డ్ పర్సన్స్ ఉంటారో అందరికీ మొబైల్స్ అంటే అవైలబుల్లో ఉంటాయి. వాళ్ళందరూ గూగుల్ చేసుకోవచ్చు ఫేక్ యూనివర్సిటీస్ ఏవి, అన్ఫేక్ యూనివర్సిటీస్ ఏవి అని. మెయిన్గా మన ఇండియాకి వచ్చేసరికి ఏంటి అంటే, ఇండియాలో మనం చదవాలి లేదా అబ్రాడ్ కంట్రీస్లో మనం చదవాలి అంటే ఇండియాకి వచ్చేసరికి ఎంసీఐ రికగ్నైజేషన్ ఉండాలి. సో ఒక యూనివర్సిటీలో మీరు జాయిన్ అవుతున్నారు అంటే ఎంసీఐ రికగ్నైజేషన్ ఉందా, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO అంటారు, సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజేషన్ ఉందా, ఇదొకటి చూసుకోవాలి. ఇంకోటి, మనం ఏ కంట్రీలో అయితే చదువుతున్నామో ఆ కంట్రీ యొక్క రికగ్నైజేషన్స్ ఉన్నాయా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఏ కంట్రీకి అయితే మనం స్టూడెంట్ని పంపిస్తున్నామో అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా, ఆ కంట్రీలో మన యూనివర్సిటీ మేము ఏదైతే యూనివర్సిటీకి పంపిస్తున్నామో ఆ యూనివర్సిటీకి పర్మిషన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. మేము జాయిన్ చేస్తున్న యూనివర్సిటీ సెయింట్ పాల్ యూనివర్సిటీలో వచ్చేసి ఏంటంటే అక్కడ యూనివర్సిటీ అక్కడ కంట్రీకి వచ్చేసరికి చెడ్ అని పర్మిషన్ ఉంటుంది. చెడ్ అంటే కమిషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, చెడ్ పర్మిషన్ ఉంటుంది. ఇలా మీరు ఏ కంట్రీలో అయితే జాయిన్ చేపిస్తున్నారో ఆ కంట్రీకి ఆ పర్మిషన్ ఉందా లేదా అనేది చూసుకోవాలి. దీనివల్ల ఏంటి అంటే స్టూడెంట్స్ అక్కడ చదివేసి వచ్చినా ఇక్కడికి వచ్చినా కూడా ఇండియాలో కూడా మనకు వాల్యుబుల్ అనేది ఉంటుంది ఆ కోర్స్కి. అంటే దాదాపు చాలా యూనివర్సిటీస్ మీరు అన్నట్టు ఇన్స్టిట్యూషన్స్ పుట్టుకొస్తున్నాయి. అంటే నిజంగానే 10 లక్షలు లేదా 15 లక్షల్లో ఎంబీబీఎస్ కోర్స్ కంప్లీట్ చేయొచ్చా? అంటే అవ్వచ్చు మేబీ, అంటే కొన్ని కంట్రీస్లో అలా ఉండొచ్చు. కాకపోతే ఆ కంట్రీస్కి మనం పంపిస్తున్నాము అంటే కూడా ఆ కంట్రీలో ఎలా ఉంది, ఇప్పుడు స్టూడెంట్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ నుంచి వెళ్ళి ఏదో కంట్రీకి వెళ్ళి అక్కడి లోకల్ లాంగ్వేజ్ చదవాలి అంటే చదవలేరు, రాయలేరు కూడా. ఈవెన్ అక్కడ మెయిన్గా ఎంబీబీఎస్ అంటే క్లినికల్ రొటేషన్స్. థియరీ ఏముందండి, బుక్స్ ఇస్తే ఎవరైనా చిన్నపిల్లడు కూడా బుక్స్ కూడా చదువుకుంటారు. బుక్స్ చదువుకోవడమే కాదు, క్లినికల్ రొటేషన్స్ మెయిన్ ఇంపార్టెంట్. క్లినికల్ రొటేషన్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే స్టూడెంట్ ఎవరైతే డాక్టర్ చదువుతున్నారో ఆ స్టూడెంట్ పేషెంట్తో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వాలి. ఒక పేషెంట్ వచ్చి ఇంటరాక్ట్ అయినప్పుడు అతనికి ఏ రోగం ఉంది, దేనివల్ల వచ్చింది, అతను ఏం తింటే వచ్చింది లేదా ఏమన్నా చేస్తే వచ్చిందా అనేది మొత్తం అతను ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి. బట్ అలా తెలుసుకోవాలి అంటే అతనికి లోకల్ లాంగ్వేజ్ అయినా వచ్చి ఉండాలి, లేదా స్టూడెంట్ ఎవరైతే పేషెంట్ వచ్చినారో పేషెంట్కైనా ఇంగ్లీష్ అయినా వచ్చి ఉండాలి. సో లోకల్లో ఎవరైతే ఉంటారో కొంతమందికి ఇంగ్లీష్ వస్తుంది, కొంతమందికి ఇంగ్లీష్ అనేది రాదు. అప్పుడు అంటే అదర్ కంట్రీస్లో లోకల్ లాంగ్వేజ్లో అక్కడ జాయిన్ అయ్యి సఫర్ అయ్యే కన్నా ఫిలిప్పైన్స్ ఏంటి అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ. సో ఇక్కడ జాయిన్ అయితే ఏంటి అంటే స్టూడెంట్ ఒకవేళ క్లినికల్ రొటేషన్స్ చేయాలనుకున్నా కూడా లోకల్ లాంగ్వేజ్ ఇంగ్లీషే ఉంటుంది కాబట్టి పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. క్లినికల్ రొటేషన్స్కి వాళ్ళకి మెయిన్ ప్లస్ పాయింట్ అవుతుంది. అంటే యాజ్ ఏ మేనేజింగ్ పార్ట్నర్ ఇంకోటి మీరు అన్నారు కదా 10-15 lakhsలో అయిపోతుందా అనేది, బట్ వాళ్ళు ట్యూషన్ ఫీజు ఒక్కటి చెప్పి 10-15 lakhsలో అయిపోతుంది అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు హాస్టల్ ఫీజు అవేమీ చెప్పకుండా. ఇంకోటి హాస్టల్స్, మనం ఇప్పుడు ఈవెన్ ఇక్కడ వాళ్ళ ఇంటి పక్కన స్కూల్లో జాయిన్ చేపిస్తున్నారు అంటేనే ఆయా దగ్గర నుంచి ప్రిన్సిపల్ దాకా ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అని చూసుకుంటారు కదా. అటువంటిది మనం ఒక కంట్రీకి పంపిస్తున్నప్పుడు విత్ ఇన్ క్యాంపస్లోనే హాస్టల్స్ ఉన్నాయా, గర్ల్స్ హాస్టల్ ఉందా, ఇవన్నీ మనం ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాలి. అవన్నీ చూసుకున్నాక స్టూడెంట్ని మనం పంపించడానికి పేరెంట్స్ అనేది మూవ్ అవ్వాలి. ఇప్పుడు జాయిన్ చేపిస్తున్నారు 10 lakhsలో అయిపోతుంది, 10 lakhsలో మేము ఎంబీబీఎస్ చదివిస్తున్నాము అని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అబ్బాయి స్క్రీనింగ్ టెస్ట్ కూడా కంప్లీట్ అవ్వాలి.
ఒకప్పుడు MCI స్క్రీనింగ్ టెస్ట్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చదివిన వాళ్ళకి ఈవెన్ అబ్రాడ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా నెక్స్ట్ ఎగ్జామ్ అని కండక్ట్ చేస్తున్నారు. ఆ నెక్స్ట్ ఎగ్జామ్ మనం క్వాలిఫై అవ్వగలమా అనేది ఎవ్రీథింగ్ చూసుకోవాలి. మా యూనివర్సిటీకి వచ్చేసరికి ఏంటంటే ప్రొఫెషనల్ స్మార్ట్ టీచింగ్ ఉంటుంది. దీనివల్ల స్టూడెంట్ ఏంటి అంటే ఈవెన్ అక్కడ యుఎస్ఎంఎల్ఏ అయినా టార్గెట్ చేయగలరు, లేదు ఇక్కడికి వచ్చి అయినా నెక్స్ట్ ఎగ్జామ్ అయినా టార్గెట్ చేయగలరు, ఎనీ ఇంటర్నేషనల్ మెడికల్ ఎగ్జామ్ అయినా టార్గెట్ చేయగలరు. అలా మా యూనివర్సిటీ నుంచి కెరీర్ గైడెన్స్ అనేది మేము ఇస్తాం స్టూడెంట్కి. అంటే జనరల్గా యాజ్ ఎ మేనేజింగ్ పార్ట్నర్గా చెప్పండి, అంటే ఇండియన్ అడ్మిషన్స్కి సంబంధించి మీ సంస్థ ఎలాంటి ఫెసిలిటీస్ అంటే ప్రొవైడ్ చేస్తుంది? అక్కడ చాలామంది ఒక మిడిల్ క్లాస్ పర్సనే చూసుకుంటే కూడా చాలా హోప్స్తో ఒక కంట్రీకి వెళ్ళి కోర్స్ చేయడం అనేది జరుగుతుంది. అలాంటి వారికి అక్కడ ఫెసిలిటీస్ అవన్నీ ఎలా ఉంటాయి? ఫెసిలిటీస్ అనేది మీరు చూసుకుంటే ఇండియన్ ఫుడ్ అవైలబుల్లో ఉంటుందండి. మెయిన్ మన ఇండియాలో ఏంటి అంటే ఫుడ్ ఇంపార్టెంట్, రైస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. మనం ఎలా అయితే రైస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తామో ఫిలిప్పైన్స్లో కూడా రైస్ ఇంపార్టెంట్ ఉంది. సో ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే మన ఇండియన్ ఫుడ్ అవైలబుల్లో ఉంటుంది. సో ఫుడ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా సేఫ్టీ సెక్యూర్డ్గా అంటారా, ఎవ్రీథింగ్ 24/7 సేఫ్టీ సెక్యూర్డ్గా అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. దాని గురించి అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా గైడెన్స్ అంటారా, ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్కి ఏంటంటే వాళ్ళు అక్కడికి వెళ్ళాక సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, మళ్ళీ వాళ్ళు ఎలా ఫేస్ చేయాలి, స్టడీస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ మేము ముందే వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే కౌన్సిలింగ్కి వస్తారో కౌన్సిలింగ్ వచ్చినప్పుడే ఎవ్రీథింగ్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అక్కడికి వెళ్ళాక ఒక సిచ్యువేషన్, ఇక్కడ మేము చెప్పే సిచ్యువేషన్ అలా ఏముండదు. ఇక్కడ మేము ఏదైతే చెప్తామో అక్కడికి వెళ్ళాక కూడా అదే ఉంటుంది. సో స్టూడెంట్ పేరెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ముందుగానే మేము ప్రిపేర్ చేస్తాం. ఎస్పెషల్లీ భయపడేది ఇలాంటి విషయాలకి, అంటే ఇక్కడ ఒకటి చెప్తారు బట్ అక్కడ కంట్రీకి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అదే నేను చెప్తున్నాను. సో అటువంటి ప్రాబ్లం అయితే ఏముండదు. మేము ఇక్కడ ఏదైతే చెప్తామో అక్కడికి వెళ్ళాక కూడా అదే ఉంటుంది. సో ఇక్కడ ఒకటి చెప్పి అక్కడికి వెళ్ళాక స్టూడెంట్ ఆ ప్రాబ్లం ఫేస్ చేయడం. ఫీజెస్ మెయిన్గా వేరే కన్సల్టెన్సీస్ ఎవరైనా సరే ఇక్కడ ఒక ఫీజెస్ చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత లేదు దానికి ఒక ఫీజు దీనికి ఒక ఫీజు అలాంటిది ఉంటుంది కదా. మేము పేరెంట్ కానివ్వండి ఎవరైనా అడ్మిషన్ కోసం ఆఫీస్కి వచ్చారు అంటే ఇక్కడ మేము ఏదైతే చెప్తామో, ఏ ఫీజు అయితే చెప్తామో అదే ఫీజు మీరు కట్టాల్సి ఉంటుంది. కానీ యూనివర్సిటీకి వెళ్ళి ఇంకా వేరే ఫీజు ఆ ఫీజు అనేది అయితే ఏముండదు. అటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఏముండవు, ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ అంటే మేము పంపిస్తున్నాము అని అంటే హోల్ రెస్పాన్సిబిలిటీ మాదే ఉంటుంది. రైట్. సరిత గారు, అంటే పాజిటివ్ వైబ్స్ మీ సంస్థ నుంచి ఒకవేళ MBBS కోర్స్ చేయాలనుకుంటే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్లేస్మెంట్ వచ్చే వరకు కూడా మీ గైడెన్స్ ఆర్ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఇనిషియలీ ఇక్కడ వచ్చేసి ఇంటర్మీడియట్ కంప్లీట్ ఉండాలి స్టూడెంట్. ఇంకోటి నీట్ ఆర్ ఎల్స్ ఎంసెట్ మెడిసిన్ కంప్లీట్ ఉండాలి. దాని యొక్క అదే విధంగా వాళ్ళకి పాస్పోర్ట్ ఎలిజిబిలిటీ కలిగి ఉండాలి. సో ఆల్ దీస్ డాక్యుమెంట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ది వీసా ప్రాసెసింగ్. మేము వీసా ప్రాసెసింగ్ కూడా మేమే చూసుకుంటాం. ఇంకొకటి అక్కడికి వెళ్ళిన తర్వాత స్టూడెంట్స్ ఒకవేళ వాళ్ళ పేరెంట్స్తో పాటు రావాలి అని అనుకుంటే కూడా వాళ్ళకు కూడా మేము అకామిడేషన్ ఎవ్రీథింగ్ మేము అక్కడ ప్రొవైడ్ చేస్తాం. దే కెన్ స్టే అరౌండ్ అంటే 1 వీక్ వరకు వాళ్ళు అక్కడ స్టే చేయొచ్చు, చూడొచ్చు. ఇంకోటి మెయిన్ థింగ్ ఫుడ్, యాజ్ మ్యామ్ సెడ్, లైక్ అక్కడ ఫుడ్ ఫెసిలిటీస్ అవన్నీ వాళ్ళు మెనూ చూసుకోవచ్చు. ఎవ్రీ వీక్ మెనూ విల్ బి డిస్ప్లేడ్. అకార్డింగ్ టు దట్ ఇండియన్ ఫుడ్ ప్రొవైడ్ చేస్తాము. ఇదొకటి ఉంటుంది. సో అక్కడ అడ్మిషన్ ప్రాసెస్ కానీ మీకు అంటే పోస్ట్ ఇది అరైవల్ కానీ ఎవ్రీథింగ్ విల్ టేక్ కేర్. హ్యాజ్ యూ సెడ్ లైక్ ఆఫ్టర్ గోయింగ్ దేర్ ఆ ఎడ్యుకేషన్ తర్వాత వాట్ ఎవర్ ద ప్లేస్మెంట్స్, ఇక్కడ మేమైతే ప్లేస్మెంట్స్ అష్యూర్ చేయట్లేదు. కానీ ద థింగ్ ఈస్ వాట్ ఎవర్ ద ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ దే ఆర్ గెటింగ్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ ద ఫ్యూచర్. సో యాజ్ మ్యామ్ సెడ్ లైక్ క్లినికల్ రొటేషన్స్, MBBS చేసే ప్రతి ఒక్క క్యాండిడేట్ హీ షుడ్ హ్యావ్ క్లినికల్ రొటేషన్స్ ఫస్ట్. సో ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అలా వస్తుంది. సో అది మేము విల్ మేక్ షూర్ 100% విల్ గివ్ దట్. అండ్ ప్లేస్మెంట్స్ అంటారా, హ్యాస్ ద స్టూడెంట్ విల్ అంటే మెచ్యూర్ అవుతూ ఆ యొక్క స్టడీస్ కంప్లీట్ చేసే కొద్దీ హౌ హీల్ ప్లేస్ హిమ్సెల్ఫ్ ఇన్ ద ఫ్యూచర్, దట్ డిపెండ్స్ అపాన్ హిమ్సెల్ఫ్. వీ కాంట్ మేక్ హిస్ ఫ్యూచర్, రైట్? సో ఆ రకంగా వాళ్ళకి మనం ఏదైతే అవసరమో అవన్నీ వీల్ ప్రొవైడ్ దట్. యాజ్ వెల్ లైక్ వాట్ ఎవర్ ద కోచింగ్ పార్ట్ మేము ఎక్స్ట్రా క్లాసెస్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. సో పాజిటివ్ వైబ్స్ అనే మీ సంస్థ నుంచి ఇక్కడ నుంచి స్టూడెంట్స్ని పంపేటప్పుడు పేరెంట్స్ని కానీ అండ్ స్టూడెంట్స్ని కానీ మానసికంగా మీరు ఎంత స్ట్రెంథెన్ చేసి పంపిస్తారు? అంటే ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? టిల్ నౌ మాకైతే ఏవి కంప్లైంట్స్ రాలేదు సార్. సో దట్ ఈజ్ ఆర్ 100% స్ట్రెంగ్త్. సో అకార్డింగ్ టు ఆర్ అంటే మేము కౌన్సిలింగ్ ఇవన్నీ మేము 100% అష్యూర్ చేయం. లైక్ ఏంటి పేరెంట్స్ని ఇలా స్ట్రాంగ్ చేసి పంపించడం అని కాదు. విల్ షో ద వాట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఓవర్ దేర్.
అలా మా స్టూడెంట్స్ చాలామంది 100% సాటిస్ఫై అయ్యి దే హ్యావ్ టుక్ ది అడ్మిషన్స్. ఆ అష్యూరెన్స్ మేము ఇవ్వగలుగుతాం సార్. మంజుల గారు సేమ్ క్వశ్చన్, అంటే చాలా మందికి ర్యాంక్స్ వచ్చినప్పటికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ వైజ్ చూసుకున్నప్పుడు కూడా కొంచెం డౌన్ ఉంటారు. అలాంటి వారికి అండ్ పేరెంట్స్కి మీరేం చెప్పి పంపిస్తారు, అంటే ఎలాంటి సపోర్ట్ ఇస్తారు? యా, కమ్యూనికేషన్ స్కిల్స్ అని మీరే అంటున్నారు. నవే డేస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే ప్రాబ్లమే లేదు. ఎందుకంటే ఇప్పుడు పేరెంట్ కాలేజ్ అంటే ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ చదువుతున్నారు అంటే వాళ్ళు దే ఆర్ వెరీ వెల్, ఓకే. సో వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇంకా పేరెంట్స్ అంటారా, ఈవెన్ ఆఫీస్కి వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి కౌన్సిలింగ్ ఇవ్వాలి మా ఎక్స్పర్ట్స్ ఉంటారు, వాళ్ళు కావాల్సిన కౌన్సిలింగ్ మొత్తం మేము రెడీగా, అంటే వాళ్ళకు ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి యూనివర్సిటీ గురించి ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు ఇస్తారు. సో దాని గురించి అయితే ప్రాబ్లం ఏమి ఉండదు. అంటే చాలామందికి హాస్టల్స్లో అలా ఉండడం అలవాటు ఉండదు, ఎస్పెషల్లీ గర్ల్స్ విషయానికి వచ్చినా కూడా. అలాంటి వాళ్ళు దాదాపు ఒక్కసారిగా ఒక కంట్రీ దాటి వెళ్ళడం ఉండడం అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి. అలాంటి వారికి మీ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది మీ ఇన్స్టిట్యూషన్ నుంచి? అలాంటి వాళ్ళకి అంటే మేము 24/7 వాళ్ళ రెస్పాన్సిబిలిటీతోనే ఉంటాం కాబట్టి మేడం కూడా ఉంటారు. సో దాని గురించి అయితే ప్రాబ్లం ఏం లేదు. ఈవెన్ ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటారో అక్కడికి వెళ్ళాక కూడా సేమ్ అలాగే ఉండొచ్చు. స్టూడెంట్స్ మెయిన్గా గర్ల్స్ ఎవరైతే పంపిస్తున్నారో గర్ల్స్కి అయితే 100% సేఫ్టీ సెక్యూర్గా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. వాళ్ళ 100% రెస్పాన్సిబిలిటీ మొత్తం మేమే చూసుకుంటాం. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా యూనివర్సిటీలో మేము కానివ్వండి, సార్ వాళ్ళు కానివ్వండి, లేదంటే నన్స్ ఉంటారు, సో వాళ్ళు కానివ్వండి, ఎవ్రీథింగ్ వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా చూసుకోగలరు. దాని గురించి ఏం పేరెంట్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి సఫర్ అవ్వాల్సిన ప్రాబ్లమే లేదు. ఈవెన్ ఇప్పటి వరకు ఇంతమంది స్టూడెంట్స్ వెళ్ళినా కూడా వాళ్ళ నుంచి ఒక్క ప్రాబ్లం కూడా రాలేదు. అంటే ప్లేస్మెంట్స్ వైజ్ చూసుకుంటే మీ ఇన్స్టిట్యూషన్ ఏమన్నా అంటే వన్స్ ఒకసారి గెట్ ఇన్ అయిన తర్వాత కంట్రీలో ఎలాంటి సపోర్ట్ ఉంటుంది మీ వైపు? ప్లేస్మెంట్స్ అంటూ ప్రత్యేకించి మేమంటూ ఏమి ఇచ్చేది ఉండదు. కాకపోతే స్టూడెంట్కి కావాల్సిన ఏదైతే గైడ్ లైన్స్ ఉంటుందో అది మా యూనివర్సిటీ నుంచి మేము తప్పకుండా ఇస్తాం. ఇందాకే మీకు చెప్పాం కదా, స్టూడెంట్ అంటే ప్రొఫెషనల్ స్మార్ట్ టీచింగ్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్కి వెళ్ళొచ్చు, లేదంటే ప్రొఫెసర్ అవ్వచ్చు, ఇక్కడికి వచ్చాక రీసెర్చర్ అవ్వచ్చు, లేదా డాక్టర్ అవ్వచ్చు. ఇలా ఏదైనా సరే కెరీర్ గైడెన్స్ అనేది మా సంస్థ నుంచి మేము స్టూడెంట్కి అందించగలం. బయట మనం చూస్తున్నాం కోవిడ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో క్లాసెస్ అన్నీ కూడా ఇప్పుడంతా కూడా ఆన్లైన్ క్లాసెస్ అయిపోయాయి. చాలామంది ఇప్పటికే ఇన్స్టిట్యూషన్లో ద్వారా కంట్రీకి వెళ్ళుంటారు, కొంతమంది ఉండుంటారు, కొంతమంది వెళ్ళాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి కూడా అంటే ఆన్లైన్ క్లాసెస్ అనేవి కంపల్సరీ అంటారు. అంటే చిన్నపిల్లల విషయానికి వస్తే ఎల్కేజీ యూకేజీ అంటే ఓకే, బట్ డాక్టర్స్ అంటే దే ఆర్ గాడ్స్, అంతే. ట్రీట్మెంట్ చేయాలి, తర్వాత రీసెర్చ్ చేయాలి. ఇలాంటి వాళ్ళకి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి మీ ఇన్స్టిట్యూషన్? ఓకే, మంచి క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పీజీ వాళ్ళకి అంటే యూజీ వాళ్ళకంటే ఓకే ఆన్లైన్ క్లాసెస్ అదంతా వాళ్ళు గెయిన్ చేసుకోగలరు, ఓకే. బట్ ఎంబీబీఎస్కి వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకి మెయిన్గా క్లినికల్ రొటేషన్స్ ఇంపార్టెన్స్. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎన్ఎంసీ నుంచి మనకు పర్మిషన్ కూడా ఇచ్చారు, నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి. ఏదైతే ఇప్పుడు ఉన్న పాండమిక్ సిచ్యువేషన్స్లో ఆన్లైన్ క్లాసెస్కి పర్మిషన్ ఇచ్చారు. సో దాని గురించి స్టూడెంట్స్ ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ థియరీ పార్ట్ వరకే. అంటే క్లినికల్స్ వరకు వచ్చేసరికి మనం డెఫినెట్గా హాస్పిటల్కి వెళ్ళాలి, ఇలా చేయాల్సింది వస్తుంది. బట్ థియరీ అయితే ఏదైతే ఉందో అది మనం ఆన్లైన్లో క్లాసెస్ ద్వారా చూసి చేసుకోవచ్చు. దాని గురించి అయితే ఏం లేదు. ఎన్ఎంసీ నుంచి కూడా మనకు పర్మిషన్ వచ్చింది, నేషనల్ మెడికల్ కమిషన్ నుంచి కూడా మనకు వచ్చింది. వాళ్ళే చెప్పారు ఇటువంటి పాండమిక్ సిచ్యువేషన్స్లో మనం ఆన్లైన్ క్లాసెస్ నుంచి మూవ్ చేసుకోవచ్చు అని. స్టూడెంట్స్ విషయానికి వచ్చినా, పేరెంట్స్ విషయానికి వచ్చినా ఎక్కువగా వాళ్ళు ఆలోచిస్తుంది రికగ్నైజేషన్స్ గురించి. ఈ విషయంలో మీరు ఇచ్చే స్పష్టత ఏంది? అంటే ఫేక్ ఉంటున్నా అండ్ ఫేక్ ఉంటుంది, వీటి గురించి మీరు ఏం చెప్తారు? మెయిన్గా అంటే ఇప్పుడు పేరెంట్స్ వెళ్తారు, నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఎవరో చెప్పింది విని కూడా వెళ్తారు. బట్ అటువంటివేవి కాకుండా ఇప్పుడు ఎంసీఐ రికగ్నైజేషన్ ఉందా, డబ్ల్యూహెచ్ఓ రికగ్నైజేషన్ ఉందా, మనం ఏ కంట్రీలో అయితే చదువుతున్నాం ఆ రికగ్నైజేషన్స్ ఉన్నాయా, ఎవ్రీథింగ్ చూసుకోవాలి. ఇంకా ఎక్స్పర్ట్స్ అంటే లేదా ఎవరైనా చెప్పడం అటువంటిది కాదు. స్టూడెంట్స్ ఉంటారు కదా, బిఫోర్ జాయిన్ అయిన స్టూడెంట్స్, వాళ్ళని అడిగి తెలుసుకోండి ఎలా ఉంటుంది యూనివర్సిటీలో, ఇవన్నీ చూసుకోవచ్చు. చూసుకున్నాకే మనం జాయిన్ అవ్వచ్చు. సో సరిత గారు, ఫైనల్గా మీరు చెప్పండి, అంటే గర్ల్స్ స్టూడెంట్స్ విషయానికి వస్తే వాళ్ళు కొన్ని షేర్ చేసుకుంటారు, కొన్ని చేసుకోలేరు. అంటే ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినా, కొన్ని పర్సనల్ వచ్చినా, అలాంటి వాళ్ళు ఎక్కువగా అంటే ఇటు కొంచెం ఎడ్యుకేషన్ వైజ్ కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికి కూడా పేరెంట్స్తో వాళ్ళతో ఇంటరాక్షన్ అనేది మీరు అలాంటి ఏర్పాట్లు ఏమైనా చేస్తారా? ఎస్ అండి, అఫ్ కోర్స్ విల్ డూ దట్. ఎందుకు అంటే మేము ఉంటాము, మేముండి నేను మాట్లాడేటప్పుడు వాళ్ళతో ఒకటే మాట అంటాను, ఈవెన్ ఇట్స్ అ పర్సనల్ థింగ్ ఆల్సో యూ క్యాన్ షేర్ విత్ మీ అని. ద సేమ్ థింగ్ మనం పేరెంట్స్తో కూడా ఇంటరాక్షన్ ఇప్పిస్తాం ఇఫ్ దే ఆర్ విల్లింగ్. ఏదైనా పేరెంట్స్తోనే మాట్లాడాలి అనుకున్నప్పుడు విల్ గివ్ దట్ ఫెసిలిటీ. సో మంజుల్ గారు, ఫైనల్లీ డాక్టర్ అవ్వడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటిది మీరు చాలామంది మీ ఇన్స్టిట్యూషన్ నుంచి పాజిటివ్ వైబ్స్ నుంచి చాలామంది డాక్టర్స్ని తయారు చేస్తున్నారు. ఫైనల్గా మీరు ఏమన్నా పేరెంట్స్కి ఆర్ స్టూడెంట్స్కి మీ ఇన్స్టిట్యూషన్ని అప్రోచ్ అవ్వాలనుకునే వారికి
మీరేమైనా ఫైనల్గా చెప్పాలనుకుంటున్నారా? యా, మెయిన్గా ఉంటుంది కదా, అంటే ఇప్పుడు స్టూడెంట్ ఇందాకే చెప్పాను, బైపీసీ చేసే స్టూడెంట్స్ అందరికీ డ్రీమ్ ఉంటుంది, నేను ఎంబీబీఎస్ చేయాలి, నేను ఒక డాక్టర్ అవ్వాలి అని. సో మీ స్టూడెంట్, మీ అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎంబీబీఎస్ చేయాలని కోరిక ఉంటే ఆ కోరికను మీరు మధ్యలోనే తుంచకండి. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్స్లో డాక్టర్ అంటే ఎంత ఇంపార్టెంటో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనకు ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది. సో అటువంటి వాళ్ళకి మా సంస్థ నుంచి మేము తక్కువ ఫీజెస్తో, లేదా మీరు అది కూడా అఫోర్డబుల్ కాదు అనుకుంటే స్కాలర్షిప్స్ నుంచి ప్రొవైడ్ చేయగలము, లేదు అనుకుంటే ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేయగలము. సో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో స్టూడెంట్ కళల్ని నిజం చేయండి. ఇది నా నుంచి నేను చెప్పేది. థ్యాంక్ యూ. సో చాలామందిని మీ ఇన్స్టిట్యూట్ ద్వారా చాలా డాక్టర్స్ని చేశారు. సో డెఫినెట్గా స్టూడెంట్స్ కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు. వన్స్ అగైన్ మంజుల గారు అండ్ సరిత గారు, థ్యాంక్ యూ సో మచ్ మా స్టూడియోకి వచ్చి పాజిటివ్ వైబ్స్ గురించి ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అనేది మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో వ్యూవర్స్ చూశారు కదా, ఎవరైనా డాక్టర్ అవ్వాలనుకుంటే చాలా ఇబ్బందులు ఉంటాయి, బట్ పాజిటివ్ వైబ్స్ ద్వారా డాక్టర్ చేయాలనుకునే ఆలోచనకి కోరికకి వీళ్ళు పునాది వేశారు. సో డాక్టర్స్ అయ్యి చూపించారు కూడా చాలామంది. మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి మంజుల గారిని కానీ అదేవిధంగా సరిత గారిని కానీ అప్రోచ్ అయ్యి మీ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవచ్చు. సో ఇది వాళ్ళ 99 టీవీ కెరియర్ పాయింట్. కీప్ వాచింగ్ 99 టీవీ. For more updates, please subscribe 99 TV Telugu.